తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే వంశీ గారు. నమస్కారం మేడం. సో చాలా మంది పిల్లలు మనం చూస్తూ ఉంటాం, క్లాసెస్లో ఎక్కువగా గమనించేది ఏంటంటే చాలా అల్లరి ఎక్కువ చేస్తూ ఉంటుంటారు. పేరెంట్స్కి టీచర్స్కి అది చాలా పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. దానివల్ల ఏం కోల్పోతారనే విషయం పక్కన పెడితే ఫోకస్డ్గా అయితే ఉండలేరు. ఎప్పుడూ ఆ ఎంటర్టైన్మెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంటారు. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు, అటు టీచర్స్ అయినా ఇటు పేరెంట్స్ అయినా? దీన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే చాలామంది పేరెంట్స్ చేసే కంప్లైంట్, దాని తర్వాత స్కూళ్ళలో టీచర్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్న అతిపెద్ద ప్రాబ్లం అని చెప్పొచ్చు. అయితే చాలామంది స్టూడెంట్స్ ఇలా అల్లరి చేసేవాళ్ళు కొంతమంది యాక్టివ్గా ఉండి స్టడీస్లో ముందుంటారు, ఇంకా కొంతమంది అయితే డల్లర్స్గా మిగిలిపోతుంటారు. అయితే చాలామందికి ఇలా ఎక్కువగా అనవసరంగా మాట్లాడడం వల్ల వాళ్ళు ఏం కోల్పోతారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం మేడం. సో దీనికి సంబంధించి ఒక చిన్న సంఘటన చెప్తాను మేడం. ఒక క్లాస్ రూమ్లో 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 30 మెంబర్స్ స్టూడెంట్స్లో యావరేజ్, టాపర్, మిడిల్ అందరూ ఉంటారు. అయితే ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి పేరు రాజు. ఈ రాజు ఏం చేస్తాడంటే అందరికంటే ఎక్కువగా అల్లరి చేస్తుంటాడు. అంటే ప్రతి సందర్భంలో కూడా, అనవసరమైన సందర్భంలో కూడా తను వెళ్ళి మాట్లాడుతుంటాడు. అంటే మళ్ళీ అలా మాట్లాడేటప్పుడు ఏది కూడా వ్యాలిడ్ ఉండదు అనమాట. అనవసరమైన డిస్కషన్స్ ఎక్కువ చేసుకుంటారు, ఫ్రెండ్స్ దగ్గర గొడవలు ఇలాంటివి ఎక్కువ చేస్తుంటాడు ఈ రాజు. అయితే కొంతకాలం గడిచే సమయానికి ఏమవుతుందంటే తనకి క్లాస్ రూమ్లో ఫ్రెండ్స్ అనేది తగ్గిపోతారు. ఎందుకంటే తన దగ్గరికి వెళ్ళినా కూడా టైం వేస్ట్, అనవసరమైన డిస్కషన్ చేస్తున్నాడని అందరు కూడా రాజును దూరం పెట్టేశారనమాట. రాజు ఒంటరిగా మిగిలిపోయాడు. రాజుకు అది ఒక మానసిక ఆవేదనలాగా తయారైపోయింది. అంటే ఎవరు కూడా మాట్లాడట్లేదు ఫ్రెండ్స్ అందరు. సో ఏం జరిగిందంటే అలా గడుస్తున్న కొద్దీ రాజు లోపలనే చాలా బాధపడుతున్నాడు, సఫర్ అవుతున్నాడు. ఒకరోజు వాళ్ళ ఊరి చివరిలో ఉన్నటువంటి ఆశ్రమానికి ఒక స్వామీజీ వస్తాడు. ఆ స్వామీజీనైనా నా ప్రాబ్లం ఏంటో చెప్పి దానికి ఒక సొల్యూషన్ కనుక్కుందామని రాజు ట్రై చేస్తాడనమాట. సో అలా రాజు ఆ స్వామీజీ వచ్చిన తర్వాత 1 డే గ్యాప్ ఇచ్చి వెళ్తాడు. వెళ్ళి ఆ కంప్లీట్ స్వామీజీకి చెప్తాడు, స్వామీజీ నా దగ్గర స్టార్టింగ్లో బాగానే ఉన్నవారు జనాలు, కాకపోతే కొంతకాలం గడిచే సమయానికి నా దగ్గర ఫ్రెండ్స్ ఎవరు మాట్లాడట్లేదు, నేను మాట్లాడినా సరిగ్గా పట్టించుకుంటలేదు, పోనీ నేను ఏదైనా ఇంపార్టెంట్ చెప్పినా కూడా జనాలు వాళ్ళ చెవికి కూడా ఎక్కించుకుంటలేరు, నన్ను చీపురుపుల్ల కంటే దారుణంగా తీసి పడేస్తున్నారు స్వామీజీ అని చెప్తాడనమాట. రాజు చెప్తాడు స్వామీజీకి. సో స్వామీజీకి అర్థమవుతుంది సిచ్యువేషన్. అంటే అసలు రాజుకున్న ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా మాట్లాడడం అనమాట. సందర్భం లేని చోట మాట్లాడుతుంటాడు, ప్రతిదానికి తలదూరుస్తుంటాడు. ఇది రాజుకున్నటువంటి ప్రాబ్లం. ఇది అందరికీ చిరాకెత్తిపోయింది. సో ఈ సిచ్యువేషన్ని స్వామీజీ అర్థం చేసుకున్నాడు. సో స్వామీజీ ఏం చేశాడంటే రాజుని తీసుకొని బయటికి తీసుకొని వెళ్తాడు. రానన్నని అలా ఊర్లో నుంచి నడుచుకుంటూ ఊరు చివరిలో ఒక కొండ ప్రాంతానికి వెళ్తాడు. అయితే అక్కడ ఒక 2 సిచ్యువేషన్స్ జరుగుతాయి. ఆ 2 సిచ్యువేషన్సే ఈ రాజును మార్చడానికి చాలా ప్రేరేపిస్తాయి అనమాట. ఫస్ట్ ఏంటంటే ఊర్లో వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళే క్రమంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు మీద చాలా కాకులు వాలి ఉంటాయి. చాలా గట్టిగా కూడా అవి అరుస్తూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే పిల్లలందరూ కూడా ఆ కాకుల గోల భరించలేక రాళ్లతో కొట్టడం, కట్టెలతో కొట్టడం లాంటివి చేస్తుంటారు. సేమ్ ఆ సిచ్యువేషన్ వాళ్ళ ముందే జరుగుతుంది. అలాగే మెల్లిగా నడుచుకుంటూ ఊరు చివర్ల కొండ ప్రాంతానికి వెళ్తారనమాట. అక్కడ ఏమవుతుందంటే అక్కడ చాలా కూల్గా ఉంటుంది వెదర్. ఆ వెదర్లో నెమలి అరుస్తూ నాట్యం చేస్తుంది అనమాట పురి విప్పి. అయితే ఇక్కడ ఈ సిచ్యువేషన్ చూశారు. కొంత టైం తర్వాత అక్కడ నెమలి పురి విప్పి నాట్యం చేస్తున్న దృశ్యం చూశారు. అయితే జరిగింది ఏంటంటే అక్కడ నెమలి అరుస్తూ నాట్యం చేస్తున్నప్పుడు ఎవరైతే ఇక్కడ ఊర్లో ఆడుకుంటున్నారు కదా పిల్లలు, వీళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ నెమలి దగ్గరికి వెళ్ళారు. ఈ సిచ్యువేషన్ స్వామీజీ రాజుకు చెప్తాడు, రాజు ఒకసారి గమనించావా, మనం వచ్చే దారిలో చెట్టు మీద కాకులు ఉంటే జనాలు రాళ్లతోటి కట్టెలతోటి కొట్టి వాటిని తరిమి కొట్టారు. అదే మనం వచ్చే దారిలోనే తక్కువ టైంలోనే ఆ నెమలి అరిస్తే మళ్ళీ ఆ ఊర్లో పిల్లలందరూ వచ్చారు, ఇంకా పెద్దవాళ్ళు కూడా పని ఆపేసి మరీ వచ్చారు చూడడానికి. దీని నుంచి ఏమైనా గమనించావా అని అడుగుతాడు. సో అప్పుడు రాజుకు స్వామీజీ జ్ఞానబోధ చేస్తాడు. నువ్వు ఏం గమనించాలి అంటే అక్కడ కాకులు కూడా అరుస్తున్నాయి, ఇక్కడ నెమలి కూడా అరిచింది. కానీ అక్కడ కాకులు అరిచినప్పుడు అది సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు అరుస్తుంది, ఎలా పడితే అలా అరుస్తుంది. దానికి ఒక ప్లేస్ లేదు, ఒక సిచ్యువేషన్ లేదు. కాబట్టి జనాలు ఏం చేసిర్రు, రాళ్లతో కొడుతూ ఉన్నారు, తరిమేస్తున్నారు. నెమలి ఎప్పుడు పడితే అప్పుడు అరవదు. ఒక కూల్ వెదర్లో వర్షం పడే ముందు మాత్రమే అది అరుస్తుంది, తన పురి విప్పి నాట్యం చేస్తుంది. ఆ అందమైన సీన్ను చూడడానికి జనాలంతా పనిలో ఉన్న వదిలిపెట్టి వచ్చారు. ఈ సిచ్యువేషన్ ద్వారా నువ్వేం నేర్చుకోవాలంటే అనవసరంగా మాట్లాడితే మనకు ఆ కాకులను ఎలాగైతే లెక్క చేయకుండా ఉన్నారో మన మాటలను కూడా జనాలు లెక్క చేయరు. ఒక సిచ్యువేషన్, ఒక సందర్భం, ఒక ఇంపార్టెన్స్ని బట్టి ఆ నెమలి అరిస్తే ఊర్లో జనాలు అందరూ ఎలా వచ్చారో మనం కూడా అలా అర్థవంతంగా మాట్లాడితే
మనం తక్కువ మాట్లాడినా ఏం మాట్లాడుతున్నారని చాలా సీరియస్గా వినడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారు. నీ విషయంలో జరిగింది ఏంటంటే నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు కాబట్టి నీకు వాల్యూ ఇస్తలేరు, నువ్వు ఒకవేళ ఆ సిచ్యువేషన్ బట్టి మాట్లాడితే నీకు కూడా వాల్యూ ఇస్తారు అని ఆ గురువు రాజుకు చెప్తాడు. సో ఈ సిచ్యువేషన్ వల్ల స్వామీజీ రాజుకు ఒక చెప్తాడు. ఏం చెప్తాడు? సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. సో నేనేం చెప్తున్నానంటే ఈ స్టోరీ వల్ల మీరు కూడా ప్రతి స్టూడెంట్ కూడా తెలుసుకోవాలి, మనం అనవసరంగా వాగితే మనకు వాల్యూ ఉండదని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి స్టూడెంట్ కూడా ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఇందులో లైఫ్ లెసనే ఉందండి మీరు చెప్పిన దాంట్లో. ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ, ఎవరి దగ్గర పడితే అక్కడ సందర్భానికి తగ్గట్టుగా కనుక బిహేవ్ చేయకపోతే అసహించుకుంటారు, చీపురు పుల్లని చూసినట్టు చూస్తారు. కాకులకి పట్టిన గతే మనుషులకి కూడా పడుతూ ఉంటుంది. అది ఏ విషయంలోనైనా సరే ఆ రెస్పెక్ట్ కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. అవును మేడం. కాబట్టి చిన్నతనం నుంచే ఈ అలవాటుని పేరెంట్స్ పిల్లలకు నేర్పించాలి. అలాగే పిల్లలు కూడా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ మాట్లాడనేది ఆ మినిమం సెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలన్నమాట. సో సెకండ్ పాయింట్ వచ్చేసి పిల్లలు ఎక్కువగా మాట్లాడడం వల్ల, అనవసరంగా మాట్లాడడం వల్ల ఎనర్జీ కోల్పోతారు మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర మొబైల్ ఉంది, దీంట్లో ఛార్జింగ్ 100% ఉంటుంది. ఇప్పుడు ఈ మొబైల్లో నాకు కొన్ని అవసరమైన యాప్స్ ఉంటాయి, కొన్ని టైం వేస్ట్ చేసే యాప్స్ ఉంటాయి, వెబ్సైట్స్ కూడా ఉంటాయి. నేను దేనికి వాడినా కూడా దీంట్లో ఛార్జింగ్ అనేది ఈజీగా అయిపోతుంది మొత్తానికి. అంటే నేను పనికొచ్చేది వాడినా, పనికిరాని దానికోసం వాడినా కూడా ఒకేలాగా బ్యాటరీ డౌన్ అవుతూ ఉంటుంది. సేమ్ అలాగే మీరు అనవసరంగా మాట్లాడుతుంటే మీ ఎనర్జీ అనేది తగ్గిపోతుంటుంది. ఎనర్జీ తగ్గిపోయినప్పుడు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనవసరమైన విషయాల దగ్గర ఎనర్జీ లాస్ చేసుకుంటే తర్వాత మీరు ఇంపార్టెంట్ ఉంటుంది స్టడీస్లో చదవడమో, లేకుంటే ఎక్సర్సైజ్ చేయడమో, లేదంటే ప్రాక్టీస్ చేయడమో ఇలాంటివి ఉంటుంది. మీ ఎనర్జీ ఆల్రెడీ అనవసరమైన విషయాలు మాట్లాడడంలో వేస్ట్ చేస్తే తర్వాత చదువులో ఎలా ఎనర్జీ ఉంటుంది? ఉండదు. అప్పుడు మీకు అలసట వస్తుంది, హెడేక్ వస్తుంది, అలసిపోయిన మన ఫీల్ వస్తుంది, నిద్ర వస్తుంది. కాబట్టి ఆ డే మొత్తం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనవసరంగా మాట్లాడడం వల్ల ఎనర్జీ లాస్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మెమొరీ లాస్ అవుతారు. పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎలా ఉండదంటే మన బ్రెయిన్లో 5 లక్షల న్యూరాన్స్ అనేది యాక్టివ్ న్యూరాన్స్ మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరేంటి, మీరు ఎక్కడ ఉంటారు, మీ బర్త్ ప్లేస్ ఏంటి, మీరు డిగ్రీ ఎక్కడ చదివారు, ఇంటర్ ఎక్కడ చదివారు, ఇలా క్వశ్చన్స్ వేసినప్పుడు వెంటనే మీకు ఆన్సర్స్ వస్తుంటాయి. అవి యాక్టివ్ న్యూరాన్స్. మనకు ఉన్నటువంటి 100 మిలియన్స్ న్యూరాన్స్లలో 5 lakhs న్యూరాన్స్ మాత్రమే యాక్టివ్ ఉంటాయి. రిమైనింగ్ అనేది కొంచెం కష్టపడితే గుర్తుకొచ్చే న్యూరాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ యాక్టివ్ న్యూరాన్స్లలో మనము అవసరమైంది నింపినాం అనుకోండి, మనకు ఈజీగా గుర్తొస్తుంది. అవసరమైంది ఇన్ ద సెన్స్ స్టడీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అనవసరమైందంటే మామూలుగా పిల్లలు ముచ్చట్లు వేస్తుంటారు, సీరియల్ గురించో, సినిమాల గురించో, వేరే వాళ్ళ గురించి మాట్లాడము, ఇట్లాంటి విషయాలు వాళ్ళు ఎక్కువ మాట్లాడినా అనుకోండి, ఆ యాక్టివ్ న్యూరాన్స్లలో ఏది ఫీడ్ అవుతుంది? అనవసరమైన విషయాలే ఫీడ్ అవుతుంది. నువ్వు ఇన్పుట్ ఏది ఇస్తే ఆ అవుట్పుట్ కూడా అదే వస్తుంది. కాబట్టి ఇన్పుట్ అనేది నీకు పనికొచ్చేది ఇస్తే నీకు అవుట్పుట్లో ఖచ్చితంగా నీ లైఫ్లోనో స్టడీస్లో యూజ్ అవుతుంది. సో మెమరీ కూడా లాస్ అవుతారు. ఇలా అంటే అనవసరమైన విషయాలకు బ్రెయిన్ పవర్ వాడితే ఆ పవర్ కూడా ఎనర్జీ లాగానే వేస్ట్ అయిపోతుంది. తర్వాత మీరు ఏదైనా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలనుకున్నా కూడా అక్కడ న్యూరాన్స్ అనేది అలసిపోయి ఉంటాయి. అంటే ఓవరాల్గా మీకు అక్కడ న్యూరాన్స్ పవర్ అనేది వేస్ట్ అయ్యి. నెక్స్ట్ వచ్చేసి క్రియేటివిటీ డెవలప్ అవ్వదు అల్లరి చేస్తే. ప్రతి సందర్భంలో వీళ్ళు కాముగా ఉండడం అనేది వీళ్ళకి అలవాటే లేదు. అంటే ఎవరి దగ్గర ఒకరి దగ్గర మాట్లాడుతుంటారు, వీళ్ళకి సంబంధం లేని దాంట్లో కూడా చొరబడి మాట్లాడుతుంటారు. క్రియేటివిటీ డెవలప్ అవ్వాలి అంటే సొంతంగా మనంతట మనం కొంత టైం ఇచ్చి కూర్చోవడం ప్రాక్టీస్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. కొంతమందికి వెంటనే అంటే ఖాళీగా ఉంటే మొబైల్ పట్టుకోవడము, ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడడం ఇట్లాంటివి చేస్తుంటారు. నేనేమంటున్నా అంటే మీరు కామ్గా ఉన్నప్పుడే మీ లోపల ఆ మైండ్ వ్యాండరింగ్ అనేది ఒక క్రియేటివ్ లెవెల్లో జరుగుతుంది. ఆ న్యూరాన్ స్ట్రక్చర్ కూడా అంత అద్భుతంగా తయారవుతుంది. సో చాలామంది ఇలా కామ్గా ఉండడం వల్ల మీకు ఆ క్రియేటివిటీ లెవెల్స్ అనేది డెవలప్ అవుతుంది. లేదు అనుకుంటే అనవసరంగా వాడితే ఆ క్రియేటివిటీకి మీరు ఛాన్స్ ఇవ్వలేదని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మేడం ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. చాలామందికి గొడవలు ఎందుకు వస్తాయంటే అనవసరంగా మాట్లాడడం వల్ల వస్తుంది. మన పెద్దవాళ్ళు చెప్తారు అతి సర్వర్త్ వజ్రయతన్, అంటే ఏది ఎక్కువ ఉండొద్దు, ఒక లిమిట్ వరకే ఉండాలి. మనకు ఏదైనా ఇప్పుడు సందర్భం లేని చోట మనం మాట్లాడడం అనుకోండి గొడవలు ఎక్కువ అయిపోతుంటాయి. చిన్న చిన్న గొడవల ప్లేస్లో కూడా మనం అనవసరంగా మాట్లాడడం వల్లనే ఎక్కువ వస్తుంది. మౌనిన్ కలహో నాస్తి అంటారు, అంటే మౌనంగా ఉండడం వల్ల గొడవలు జరగదు. ఇలా ఎక్కువగా వాగే వాళ్ళు ప్రతి సందర్భంలోనూ చొరబడి మాట్లాడుతుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. అంటే ప్రతిదానికి చిరాకు పోవడం, ప్రతిదానికి కోపపోవడం ఇట్లాంటివి ఆటోమేటిక్గా ప్రతి పిల్లల్లో కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి మీకు పేషెన్సీ డెవలప్ అవ్వాలన్నా, క్రియేటివిటీ డెవలప్ అవ్వాలన్నా, మీ మెమరీ పవర్ పెరగాలన్నా, మీకు సమాజంలో వాల్యూ పెరగాలన్నా, మీ ఎనర్జీ సేవ్ అవ్వాలన్నా మీరు ఖచ్చితంగా సైలెంట్గా ఉండడం అనేది నేర్చుకోవాలి. చాలా రకాల బిహేవియర్స్ తెలియకుండానే డెవలప్ అవుతుంటుంటాయి, హ్యాబిట్స్ ఫామ్ అవుతుంటుంటాయి. అది అబద్ధాలు కావచ్చు, లేదు అంటే కొన్నిసార్లు చూసి రాయడం, కాపీ కుట్టడం ఇటువంటివి చాలా ఎక్కువైపోతుంటుంటాయి. పేరెంటింగ్ అనేది స్కిల్, దాన్ని
ఎంత బాగా మనం చేయగలిగితే పిల్లలు అంత ఈజీగా వాళ్ళకి అనిపించిన ప్రతి ఫీలింగ్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంటారు. వాళ్ళకి ఎందుకు రావట్లేదన్న దానిపైన మనం ఆలోచించగలిగితే పిల్లలు చాలా హ్యాపీగా షేర్ చేసుకునే ప్రాసెస్ ఉంటుంది. ప్రెషర్ని ఎప్పుడు క్రియేట్ చేయకూడదు. మంచి వీడియో ప్రతి పేరెంట్ కూడా 1-2 సార్లు ప్లే చేయండి, వీడియో చూడండి మొత్తం. అండ్ మీరు ఏదైతే చేస్తూ ఉంటుంటారో పిల్లలు దాన్ని మాత్రమే ఫాలో అవుతారు కాబట్టి అది బాగా నోట్ చేసుకోండి. వాళ్ళ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ షెడ్యూల్లో మీరు కూడా ప్రాపర్గా ఒక ప్లాన్ చేసుకోండి. మీరు కూడా చదవడము, రాయడము, మీకు సంబంధించింది ఏదైతే ఉంటుందో వాళ్ళ యాక్టివిటీ చేస్తున్న ప్రాసెస్లో మీరు కూడా యాక్టివిటీ చేస్తూ ఉంటుంటే దానివల్ల యాక్షన్ చేస్తారనమాట. సో అది మాత్రమే అప్లై చేయండి. అండ్ చదివే ప్రాసెస్కి సంబంధించి ఫెయిల్ అయ్యారని, లేదంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదని, అబద్ధాలు చెప్తున్నారని, ఇట్లా రకరకాల వాటి వల్ల పేరెంట్స్ తిట్టడం, కొట్టడం చేస్తూ ఉంటుంటారు. దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో వంశీ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దయచేసి ఒకసారి పిల్లల్ని మనం కొడుతున్నాం, చేసుకుంటున్నాం, ఓపిక లేదు అన్న ప్రాసెస్లో ఏ విధంగా కామ్ డౌన్ అవ్వాలో కూడా ఆయన మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ ఇంకా డీటెయిలింగ్గా కనుక మీకు కావాలి అనుకున్నా, లేదా పర్సనల్గా అపాయింట్మెంట్ మీరు తీసుకోవాలి అనుకున్న పిల్లలకి సంబంధించి మేము ఎంత ఓపిక పట్టినా బిహేవియర్లో చేంజ్ లేదండి, మేము దాన్ని బేర్ చేయలేకపోతున్నాం అంటూ ఉంటారు. అలాంటి సిచ్యుయేషన్ మీ పిల్లల్లో కనుక అనిపించి మీరు కనుక సెషన్ తీసుకోవాలి అనుకుంటే పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకుంటారు. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.